హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను పెట్టుకున్న ఇయర్ హ్యాంగింగ్స్ మేక్ చేసి చూపిస్తాను. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఇయర్ హ్యాంగింగ్స్ ఎలా మేక్ చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ కుందన్స్ అండ్ హ్యాంగింగ్ బీడ్స్ ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టడ్ ప్రిపేర్ చేసుకుందాము. స్టడ్ కోసము ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి ఓహెచ్పి షీట్ అంటారండి దాన్ని. ఓహెచ్పి షీట్ మీద B7000 గ్లూ అప్లై చేసి రెడ్ కలర్ 6K ఐ షేప్ కుందన్, దాని చుట్టూ 3mm వైట్ రౌండ్ షేప్డ్ కుందన్స్ అటాచ్ చేశాను. ఏ స్టడ్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత దానికి హ్యాంగింగ్ కోసము గమ్ తోటి ఇలా ఎస్ షేప్లో డ్రా చేసుకొని దానికి స్టోన్ లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఈ ఎస్ షేప్లో 3 స్టోన్ లేస్ వచ్చేసి 3గా కట్ చేసుకొని ఇలా అటాచ్ చేశాను. మీకు ఏ లెటర్ కావాలంటే ఆ లెటర్ రెడీ చేసుకోవచ్చు. నా నేమ్ లెటర్ తోటి ఇక్కడ నేను ఇయర్ హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎస్ చుట్టూతా మళ్ళీ B7000 గమ్ అప్లై చేసి రెడ్ కలర్ 6K ఐ షేప్ కుందన్స్ అటాచ్ చేస్తున్నాను. నేను ఇక్కడ స్టోన్ లేస్ తీసుకున్నాను, కానీ ఇక్కడ మీకు నచ్చిన వేరే టైప్ ఆఫ్ కుందన్స్ కానీ లేదంటే బాల్ చైన్స్ కానీ అలాంటివి ఏవైనా కలర్ఫుల్గా కూడా రెడీ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఈ కుందన్స్కి స్టోన్ లేస్ సెట్ అయింది అనిపించింది, అందుకని నేను స్టోన్ లేస్ అయితే అటాచ్ చేశాను. ఇలా కంప్లీట్గా కుందన్స్ అనేవి రౌండ్గా అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అన్న డ్రై అవనివ్వాలి. మనకి టైం ఉంటే కనుక కంప్లీట్గా ఒక 12 అవర్స్ వదిలేస్తే మంచిగా డ్రై అయిపోతుంది. అసలు కుందన్స్ అనేవి ఊడిపోవు. ఇలా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత ఓహెచ్పి షీట్ని కట్ చేసేసుకోవాలి. నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా మంచిగా కట్ చేసుకోవాలి. ఎక్కడైనా ఎక్స్ట్రా వ్యాక్స్ షీట్ కనుక ఫినిషింగ్ మంచిగా లేకపోతే మనం హీట్ కూడా అప్లై చేసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్టడ్కి అయితే ఏ హీట్ అప్లై చేయలేదు. దీనికైతే హ్యాంగింగ్కి అయితే నేను హీట్ అప్లై చేసి కట్ చేశాను. నీట్గా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఐ పిన్స్ ఉంటాయి కదా, ఈ ఐ పిన్స్ని ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను. గ్లూ అప్లై చేసి మనం కట్ చేసుకున్న ఐ పిన్ని వీడియోలో చూపించినట్లుగా అటాచ్ చేసుకోవాలి. ఈ స్టడ్ని హ్యాంగింగ్కి అటాచ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. హ్యాంగింగ్ కూడా తీసుకొని దీనికి కూడా వీడియోలో చూపించినట్లుగా గ్లూ అప్లై చేసి దీనికి కూడా ఐ పిన్స్ని అటాచ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాంగింగ్ బీడ్స్ అటాచ్ చేయడానికి 5 ఐ పిన్స్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇంకా తగ్గించి కూడా తీసుకోవచ్చు. 5 హ్యాంగింగ్స్ తీసుకుంటే నాకు సరిపోయినాయి అనిపించింది. మీకు కావాలంటే ఇంకా 2 ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఐ పిన్స్ని అటాచ్ చేసేసిన తర్వాత వీటిని కూడా డ్రై అవ్వనివ్వాలి. అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అలా డ్రై అయినిస్తే మనకి మనం హ్యాంగింగ్స్ అటాచ్ చేసేటప్పుడు ఈ ఐ పిన్స్ అనేవి కదలకుండా ఉంటాయి. ఇవి డ్రై అయిన తర్వాత ఇలా స్టడ్ బేస్ తీసుకొని బేస్కి వ్యాక్స్ షీట్ని అటాచ్ చేసి దానికి ఈ స్టడ్ బేస్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టడ్కి అటాచ్ చేస్తున్నాను. హ్యాంగింగ్కి కూడా వ్యాక్స్ షీట్ని అటాచ్ చేస్తున్నాను. ఈ వ్యాక్స్ షీట్ అటాచ్ చేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా డ్రై అవ్వనివ్వాలి. డ్రై అవ్వనిచ్చాక హ్యాంగింగ్ బీడ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఈ హ్యాంగింగ్ బీడ్స్ అటాచ్ చేసుకోవడానికి ఐ పిన్ని కొంచెం లూజ్ చేసి ఇలా నోస్ ఫ్లైర్ తోటి కొంచెం లూజ్ చేసి ఇలా హ్యాంగింగ్ బీడ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్ కలర్ హ్యాంగింగ్ బీడ్ తీసుకున్నాను. దాంతోపాటు ఇంకా లారియల్ బీడ్స్ కూడా తీసుకొని వైట్ రెడ్ కాంబినేషన్ బాగుంటుందని లారియల్ బీడ్స్ వైట్ కలర్ తీసుకున్నాను. ఇలా మనకు కావాల్సినన్ని అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే మిడిల్లో 4 to 5 హ్యాంగింగ్ బీడ్స్ అయితే అటాచ్ చేశాను. సైడ్కి వచ్చేసి 3 హ్యాంగింగ్ చేశాను. మీకు ఇంకా కావాలనుకుంటే లారియల్ బీడ్స్ ఇంకా ఎక్కువ అటాచ్ చేసుకున్నా కూడా చూడడానికి బాగుంటుంది. నాకైతే 3 సరిపోతాయి అనిపించింది. నేనైతే 3 లారియల్ బీడ్స్ ఒక పెద్దది హ్యాంగింగ్ బీడ్ అటాచ్ చేశాను. ఇలా 5 అటాచ్ చేసేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి స్టడ్ని అటాచ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఓపెన్ చేసుకొని హ్యాంగింగ్ బీడ్స్ అటాచ్ చేసినట్లే దీన్ని కూడా నోస్ ప్లేయర్ తోటి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా లాక్ చేసుకోవాలి, లేదంటే ఊడిపోతుంది. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా హ్యాండ్మేడ్ జ్యువెలరీ కానీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ ఇలాంటి కస్టమైజేషన్ కావాలి అనుకున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే కస్టమైజ్ చేస్తాను. అలాగే ఈ ఇయర్ హ్యాంగింగ్స్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.